సో జపాన్లో ఒక వింత హోటల్లో టోక్యోలో నేను ఫుటౌను ఇప్పుడే మేము ఆన్సైన్ నుంచి వచ్చేసి ఇదిగోండి రోబ్స్ వేసుకొని ఈ హోటల్ ఎంత వింత హోటల్ అంటే మీకు మొత్తం ఈ వీడియో చూస్తే మైండ్ బ్లో అయిపోతుంది. అంత అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వాడు జపానోడికి నేను వచ్చి బయట నుంచి చూపిస్తున్నా. నాకు ఈ హోటల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా నచ్చింది. సో అందుకే నేను ఫోటో కూడా ఒక క్యాప్సూల్ తీసుకున్నా. ఇది క్యాప్సూల్ ఒక్కటే కాదు, ఇందులో ఉండే ఫీచర్స్ కానీ అన్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మాట. వెల్కమ్ టు మై క్యాప్సూల్ హోటల్ ఇన్ జపాన్. హలో ఫ్యామిలీ. సో జపాన్లో క్యాప్సూల్ హోటల్స్ ఎలా ఉంటాయి? క్యాప్సూల్ హోటల్స్ చాలా చాలా ఫేమస్ కదా. సో నేనున్నది ఆర్డినరీ క్యాప్సూల్ కాదు, ఇది ఒక లగ్జరీ క్యాప్సూల్. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవి చూస్తే మీకు మైండ్ పిచ్చెక్కిపోతుంది. సో ఇదిగోండి, ఈ మొత్తం మీకు చూపిస్తా లోపల ఎలా ఉంటుంది. అసలు చెప్పులు కూడా, షూస్ కూడా ఇక్కడే వదిలేసి రిసెప్షన్కి వెళ్ళక ముందు చేసుకోవాలి. ఒకసారి ఈ లొకేషన్ చూపిస్తా. ఇదిగోండి, ఈ క్యాప్సూల్ ఫ్లోర్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి క్యాప్సూల్స్. మీకు అన్ని లైవ్ చూపిస్తారు లోపల. ఇదిగోండి క్యాప్సూల్ రూము, హాట్ స్ప్రింగ్స్ అన్నీ ఉన్నాయి. సో మనం ఉన్న ప్లేస్ ఏమో మెన్ ఓన్లీ, ఇది ఓన్లీ అబ్బాయిలకి. సో ఎందుకంటే లోపల బట్టలు కొన్ని షవర్స్ అవి చేయాలి. కానీ వాటర్ ఎక్స్పీరియన్స్ టర్కిష్ హమామ్ కన్నా బెటర్లా ఉంది. సో ఒకసారి మీకు బయట నుంచి లొకేషన్ చూపిస్తా. వర్షం స్టార్ట్ అయింది. ఈ హోటల్ మొత్తం 7 ఫ్లోర్లు. ఒక్కసారి బయట నుంచి నైట్ వ్యూ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. సో గైస్, నడి బొడ్డులో మన క్యాప్సూల్ హోటల్ ఇదే. సో ఈ క్యాప్సూల్ అంటే ఓన్లీ క్యాప్సూల్ మీరు చాలా దగ్గర చూసేసి ఉంటారు. ఈ హోటల్ ఎందుకు ఇంత ఫేమస్? నేను అఫోర్డ్ చేయగలిగిన $70, $80, $100కి చుట్టుపక్కల ప్రైవేట్ రూమ్ దొరికిన నేను ఇక్కడే ఎందుకు కొంటున్నాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇది మన షింజుకు స్టేషను పక్కనే, అదే షింజుకు స్టేషను, ఇదే మన హోటల్. ఎంత లొకేషన్ ఒకటి సూపర్. ఈ లోపల మీరు చూసాక మరిచిపోతారు అన్నమాట. మీరు కూడా ఆల్ ఇన్ వన్ క్యాప్సూల్ హోటల్. సో ఇక్కడ బిగ్ బాత్, రాత్రి 2 AM వరకు మనం చేసుకోవచ్చు. స్పా, తర్వాత క్యాప్సూల్ ఎగ్జిట్, ఫ్రీ డ్రింక్స్, సౌనా, వైఫై, సెక్యూరిటీ, మొబైల్ ఛార్జర్, లాండ్రీ, ప్రెషర్లెస్ మ్యాట్రస్, మసాజ్ చైర్. నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నా. రోజంతా నేను అందులోంచి లేచేవాడిని కాదు లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో మళ్ళీ మనం చూస్ చేసుకుంది ఇదే. ఇవ్వండి, ఇది ఎంట్రన్స్. హోటల్ ఎంట్రన్స్ కూడా ఎంత బాగుంది. ఇది 6180 అంటే ఇంతకుముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు $100 ఉండేది, ఇప్పుడు తక్కువ అయిపోయింది అన్నమాట. మళ్ళీ మీకు చెప్పినట్టు మెన్ ఓన్లీ. ఇదిగోండి ఎంట్రన్స్, జాపనీస్ స్టైల్ వైట్ అంబ్రెల్లాస్ భలే ఉంటాయి. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. మన షూస్ కూడా వేసుకోవడం లేదు, షూస్ వదిలేసి లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన చెప్పులు వేసుకోవాలన్నమాట. ఓకేనా, వెళ్ళిపోదామా లోపలికి? మొత్తం చూపిస్తాను మీకు. జపాన్లో వింత హోటల్ టోక్యో నట్ బోర్డ్స్ నుంచి ఫోటో. వెల్కమ్ టు టోక్యో. Thank you. So, Indian guy is showing you the capsule hotel in Tokyo? Yes. That's special, man. Sorry, Randy. అదే మా హోటల్ వచ్చేస్తుంది. ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి. వెళ్ళేసరికి ఇక్కడ ఉన్నాయి హోకా షూస్. ఆర్ దే చీపర్ ఇన్ జపాన్ ఆర్ no? Are they cheaper in Japan or in USA? USA is cheaper, right? Yeah, USA rocks. That's why they're jealous, you know, of our country. చూడండి, చిన్న వీధులు మన హోటల్ పక్కన. మీరు ఎవరైనా సరే జపాన్ వస్తే నిజంగా ఈ క్యాప్సూల్ హోటల్ ట్రై చేయండి. వీ కెన్ హ్యావ్ సుషీ రైట్ హియర్. సో చూడండి, మన హోటల్లోకి వెళ్ళిపోతున్నాం. ఫోటో, వెల్కమ్ టు మై హోమ్. ఇట్స్ గోనా బి యువర్ హోమ్ టూ టుడే. సో చూడండి, మనకి అంబ్రెల్లాలు ఇక్కడే వస్తాయి. ఇలా పెట్టేస్తాం అంబ్రెల్లా. సో ఇప్పుడు ఫుట్ యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ షూస్. ఇక్కడ షూస్ ఇప్పేసి వెళ్ళాలన్నమాట. సరే, గోయింగ్. ఐ మేడ్ యూ రిజర్వేషన్. మనకి నచ్చిన శానిటైజ్డ్ చెప్పులు తీసుకోవాలి. ఈలోగా మన షూస్ ఇక్కడ లాకర్లో పెట్టేసుకుంటాం, ఎవరు దొబ్బకుండా. మన కాల్ పెద్దవి కదా, అది 209 వేస్తాం. ఇప్పుడు మనం స్టెరిలైజ్డ్ చెప్పులు తీసుకుంటాం అన్నమాట. నా సైజ్ అనుకుంటా. సో
ఈ చెప్పులు వేసుకొని లోపలికి వెళ్తాం. చూడండి, ఎవరైనా బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ ఎవరు వచ్చినా జపానీస్ మాట్లాడితే ఇక్కడ 16 ఏళ్ళ నుంచి ఉన్నాడు బంగ్లాదేశ్ ఆయన, ఫుల్ జపానీస్ మాట్లాడుతున్నాడు. ఫుటాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మన హోటల్ ఎలా ఉంటుంది అని. అంటే ఈ హోటల్ నాకు ఎంత నచ్చిందంటే లాస్ట్ టైం 2 రోజులు ఎక్స్ట్రా ఉండిపోయి అనమాట ఈ హోటల్లో ఉండడానికి. సో మన సామాన్లు తెచ్చుకున్నాక సామాన్లు అక్కడ లాకర్ రూమ్లో పెట్టేయాలి, సామాన్లు తీసుకెళ్ళడానికి లేదు. సో పెద్ద బ్యాగ్స్ ఉంటే ఇక్కడ లాక్ చేసేయాలి. నా పెద్ద బ్యాగ్ కూడా చూడండి ఇక్కడ లాక్ చేసేసాను. ఇందులో చాలా వాల్యుబుల్స్ ఉన్నాయి కానీ అది తెలియదు. సో ఇక్కడ లాక్ చేస్తాం, మొత్తం మానిటర్డ్. సో ఫుడ్ అండ్ ప్యాక్ తీసుకెళ్ళాక మీకు మిగతా చూపిస్తాను. ఎంత అద్భుతం అమ్మా, ఇంకెక్కడ ఉండమాట, ఇక్కడే ఉంటాను నేను. అది మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఈ చెప్పులు ఇందులో పడేస్తాం అన్నమాట. ఇందులో పడేసి వెళ్తాం. లెట్స్ టేక్ ద ఎలివేటర్. సో చెప్పులు అక్కడ ఇప్పేయాలి, ఆ స్టేజ్ దాటైతే. ఇక మొదలెడదామా? సో మనం ఉండే చిన్న శవపేటిక లాంటి క్యాప్సూల్ చూద్దాం, ఓకేనా? ఇవి కింద మీద ఉన్నాయి, డిఫరెంట్ సైజులు. పెద్దది మీద అయితే డిఫరెంట్ సైజు. లైట్ ఆన్ చేశాను. ఈ మెట్లు పైకి ఎక్కడానికి ఒక్కసారి మన జీవితం 8 అడుగుల ప్రదేశంలో ఎంత బాగా గడుపుకోవచ్చో చూడొచ్చు. ఈ చెప్పులు ఏ చెప్పులు అయితే ఉన్నాయో బయట పెట్టకుండా అక్కడ పెట్టుకోవాలి, ఎందుకంటే జపాన్ చాలా క్లీన్ కాబట్టి. ఒక 42 ఇంచ్ టీవీ అయితే ఉంది. టీవీకి రిమోట్ కంట్రోల్ కూడా ఉంది, చూసారు కదా. ఆ తర్వాత ఒక అద్దం, మనం పొద్దున్న లేచిన వెంటనే చూసుకోవడానికి ఒక అద్దం కూడా ఉంది. ఈ టీవీలోని ఇది అన్ని వైపులా తిప్పుకోవచ్చు. మనం లోపల ఉంటే మనకి కన్వీనియంట్గా ఎట్టు కాంటాక్ట్ టీవీ తిప్పుకోవచ్చు. తర్వాత హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి, బ్లూటూత్వి, వేరే వాళ్ళకి సౌండ్ రాకుండా మన టీవీ చూస్తుంటే. రిమోట్ పెట్టేస్తున్నా లోపల. ఇది చూసారు కదా, పొద్దున్న లేచిన వెంటనే మన మొహం సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవడానికి ఇది. తర్వాత ప్లగ్ సాకెట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3. ఆ తర్వాత మనకి సరిపోతే ఏసీ ఫ్యాన్ వేసుకోవడానికి ఫ్యాన్కి కూడా సాకెట్ ఉంది. ఇది అలాం, అంటే మన ఫోన్లో అలాం కాకుండా ఇది అలాం పెట్టుకోవడానికి, పడుకొని లేవడానికి. ఇది ఎసెన్షియల్గా మన రూమ్. సో ఇక్కడ ఉన్నాక క్లియర్గా అర్థమవుతుంది 3 ఫ్లోర్ల ఇల్లు, 5000 స్క్వేర్ ఫీట్ ఇల్లు అవసరం లేదు. ఈ ఒక్క స్పేస్లో ఎంత బ్రహ్మాండంగా ఉండొచ్చు అని. ఆ తర్వాత ఇక్కడ ఉండే మ్యాట్రస్ కూడా కింద బబుల్స్లో ఉన్నాయన్నమాట, అంటే మసాజ్ అయిపోతుంది బాడీ అంతా కూడా. చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. ఇదిగోండి, లోపల నుంచి నేను ఒక వాల్కి లీన్ చేసుకొని కూర్చుంటే ఎలా ఉంది మన రూమ్ పర్స్పెక్టివ్ మీకు చూపిస్తున్నాను. సో చాలా స్పేషియస్ ఉంది. ఇంకా పెద్ద లాకర్ తీసుకుంటే పైన ఎక్కువ స్పేస్ ఉంటుంది, కానీ మనకి ఈ చిన్న లాకరే సరిపోయింది. ఇది క్వాలిటీ లివింగ్ జపాన్ స్టైల్లోని ఇంత తక్కువ స్పేస్లో ఎంత బ్రహ్మాండంగా ఉండొచ్చు అని చెప్పడానికి. సో మన క్యాబిన్లోనే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూడొచ్చు. ఆ తర్వాత మన లోపలికి వెళ్ళాక ఇది మీకు చూపించాలి కర్టెన్ ఎలా వేసుకోవాలి అని. ఇది కూడా బ్యాంబూ కర్టెన్ అనమాట. ఇలా వేసేసుకుంటే కంప్లీట్ ప్రైవసీ, లోపల టీవీ, బ్లూటూత్ అన్నీ సర్వం ఇందులో అలవాటు అయిపోయాక నాకు వేరే పెద్ద రూమ్ తీసుకోవడానికి ఎందుకులే అని అనిపిస్తుంది అన్నమాట. ఇది మాట జాపనీస్ ఎక్స్పీరియన్స్. ఇది ఓన్లీ క్యాప్సూల్ పార్ట్, కానీ క్యాప్సూల్ చీప్గా దొరుకుతాయి. ఇక్కడ ఎందుకు మనం ఉంటున్నాం అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కోసం. ఈ క్యాప్సూల్ హోటల్స్ వరల్డ్ మొత్తంలో ఉన్నాయి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇప్పుడు క్యాప్సూల్స్ వచ్చాయని విన్నా. నేనైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇక్కడ వేరియస్ హౌస్ రూల్స్ కూడా ఉన్నాయి, అంటే ఎలా సౌండ్ చేయొచ్చు, చాలా స్ట్రిక్ట్ మాట. ఏ మాత్రం తేడా వచ్చినా బయటికి గింటేస్తారు. సో చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. కాబట్టి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి జపాన్ మోస్ట్ క్లీనెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అట్మోస్ట్ డిసిప్లిన్. ఈ రెండిటి వలన 1945లో మొత్తం అతలాకుతలం అయిపోయిన ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్కసారి చరిత్రలో న్యూక్లియర్ బాంబ్, అటామిక్ బాంబ్ వేసింది జపాన్ మీదే, హిరోషిమా, నాగసాకి. సో అయినా కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఎలా ఉన్నారంటే మీరే చూడొచ్చు. ఇదిగోండి లైట్, డిమ్ లైటు, బెడ్ లైటు, అన్ని రకాలు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. ఆ తర్వాత మొత్తం మీరైతే చూసేసారు. క్యాప్సూల్ పార్ట్ ఆఫ్ ద హోటల్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు చెప్పండి. ఈలోగా మనం ఒకసారి ఈ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, ఈ క్లెన్లీనెస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. మనం చూడాల్సింది టాయిలెట్ల దగ్గర కదా. ఇదిగోండి నైట్ వ్యూ ఆఫ్ టోక్యో. మనం 5th ఫ్లోర్లో ఉన్నాం.
ఇవన్నీ సరే గైస్. సో మనం ఫస్ట్ చెప్పులు మార్చుకోవాలి. మన చెప్పులు తీసి టాయిలెట్ చెప్పులు వేసుకోవాలి. ఒక్కసారి ఆ నీట్నెస్ క్లెన్లీనెస్ చూడండి. ఆఫ్ కోర్స్ ఈ ఫాసెట్ ఆటోమేటిక్. ఆ తర్వాత ఇది టాయిలెట్ కండిషన్. ఇది ఒక హాస్టల్. అదే అనుకున్నా $100 ఏంద్రా బాబు అని. తర్వాత ఇది గైస్. సో ప్రతి టాయిలెట్ కమ్స్ విత్ మొత్తం మెన్యూ. సో మన పని అయిపోయాక శుభ్రంగా వేడి నీళ్ళతో క్లీన్ చేస్తుంది. రకరకాల ఫోర్సులతోని చూడండి 1, 2, 3. తర్వాత ఇక్కడ హోల్ మెన్యూ ఉంది ఎలా వాడాలి అని తెలియపోతే. సో ఇలాంటి అద్భుతం ఇంకెక్కడ ఉంటుంది జపాన్ కాకుండా. సో నా చెప్పులు మార్చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు క్యాప్సూల్ ఎలా ఉంటుందో చూద్దాం. చదవండి, స్లీపింగ్ ఐటమ్స్ ఫర్ రెంట్ అంట. ఇది కావాలంటే ఇస్తారు, మనకు అక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఇలాగా ఇది ఇస్తారు. స్కాన్, ఓపెన్. ఈ పార్ట్ అయితే మొత్తం డీటెయిల్గా మీకు చూపించేసే కదా. సో బయట ఇప్పుడు ఈ 3 ఫ్లోర్లోని క్యాప్సూల్స్ ఉన్నాయి. మళ్ళీ మీకు కింద చెప్పినట్టు పైన ఒక లెవెల్, కింద ఒక లెవెల్. ఆ తర్వాత మీకు ఈ కంఫర్టర్ చూపించలే కదా, ఇది చాలా హై క్వాలిటీ కంఫర్టర్, పిల్లో అన్నీ కూడా అదేదో ఎర్గోనామిక్ లాగా దాని మీద బబుల్స్లా ఉన్నాయి. చాలా మసాజ్, బాడీ మసాజ్లా అయిపోతుంది. సో ఇది హోటల్లో నెక్స్ట్ ఫీచరు ఇలా మసాజ్ చైర్లు ఉన్నాయి ఫ్లోర్లో. సో ఈ మసాజ్ చైర్లు మనం చాలా ఎక్స్పీరియన్స్ చేసాం కదా, అవి సరిగ్గా పనిచేస్తాయి, సరిగ్గా పనిచేయవు ఆటోమేటిక్వి. ఇది మాత్రం హై క్వాలిటీ మసాజ్ చైర్. 30 minutes సెషన్ మనం అలా ఎన్ని చేసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి. ఇదిగోండి. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాపనీస్లో ఉన్నాయి. కొంచెం ఇది ఫిగర్ అవుట్ చేయగలిగితే ఇది మాత్రం ఇంకా సూపర్ అన్నమాట. ఇదిగోండి, కొంచెం నాకు ఆడుకుంటుంది జాపనీస్లోని, ఇంగ్లీష్లో లేదు కాబట్టి ఇప్పుడు సెట్ అయింది. ఇది నా ఫేవరెట్ రొటీన్ టోక్యోలో. అది రాయల్ జాపనీస్ మిల్క్ టీ అని. మనకి ఎంత కాంటెంట్ అక్కడ వెండింగ్ మిషన్ తీసుకొని ఫోటో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇద్దరం కలిసి 3 సెషన్లు చేసుకున్నాం. అసలు మాన్యువల్ అంటే మనిషి చేత బాడీ మసాజ్ చేసుకుంటే ఎంత ఉంటుందో దానికన్నా ఎఫెక్టివ్గా ఉంది. ఇది ఏం పోడో ఒకసారి పేరు అవి చూసుకొని సేమ్ కొనుక్కోవాలి. అద్రోహో అంటే అద్రోహో. జస్ట్ ఫ్యూ ట్రయల్స్లో అర్థమైపోయింది. ఇది ఇంగ్లీష్లో లేకపోయినా ఫిగర్ అవుట్ చేసాం. 4 రకాల మోడ్స్ ఉన్నాయి. 4 రకాల మోడ్లు ఎవ్రీడే ట్రై చేసేస్తున్నా ప్రతిరోజు. ఇది చేసాక అలవాటు అయిపోయాక ఇంకే పని చేయలేకపోతున్నాం అన్నమాట. ప్యూర్ రిలాక్సేషన్ అంటే ప్యూర్ రిలాక్సేషన్. On todo floor, chala free food, right? So I enjoy it so much. How is your pod? Crazy. It's good? You saw TV inside, light inside, alarm inside. Crazy calm. ఇప్పుడు బెస్ట్ పార్ట్, లెట్స్ గో టు ద ఆన్సెన్. తప్పకుండా వెళ్దామా? అది చూపిస్తా. సెకండ్ ఫ్లోర్. Here, artificial hot springs. So you ask laundry ఉంది, మొత్తం అన్ని బ్రష్, razors. You don't need anything. You got everything. 20 kinds of shampoos, conditioners, everything. towel, your night robes, Pants. everything. Yeah, pants. Underwear no. So ఇక్కడికి వెళ్తున్నాను. ఇది this is where we going. Shidong onsen. Crazy. ఈ రోబ్స్ అయితే కంపల్సరీ కాదు, కాకపోతే అందరూ 95% అందరూ ఈ రోబ్సే తీసుకొని వేసుకుంటున్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, బ్లూ ఆర్ ఈ కలర్ బ్రౌన్. ఒక్కసారి మీకు బాత్రూమ్ స్పా ఫెసిలిటీస్ చూపిస్తా. ఇది కూడా మైండ్ బ్లోయింగ్. ఆబ్వియస్గా లాండ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి, మన లాండ్రీ చేసుకోవడానికి వాషర్, డ్రైయర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అప్పుడు చాలా ఎసెన్షియల్ కదా. సో ఇది కాకుండా ఆ లోపల స్పా నేను చూపించగలను లేదో తెలియదు, కానీ మనం స్పాలోకి వెళ్ళే ముందు ఎన్ని రకాల షాంపూలు, కండిషనర్లు, బాత్ జెల్లు మన ఇష్టమే, మనం చూసుకొని పిక్ చేసుకొని ఇవి తీసుకెళ్ళచ్చు. ఇవే కాకుండా లోపల ఆన్సేన్ అంటే ఒక హాట్ జకూజీ రన్ అవుతుంది. ట్రై చేస్తాను, ఆ లోపల రికార్డ్ చేయడానికి అవ్వదు అనుకుంటా, ఎవరైనా మనుషులు లేకపోతే వెళ్ళి చేసేయచ్చు. సో రాత్రి 1 o'clock వెళ్ళి రికార్డ్ చేస్తున్నా, ఎవరు లేరు కాబట్టి. మొత్తం జెట్స్తోని, అంటే జెట్స్ ఒక 16 దగ్గర జెట్లు ఉన్నాయి.
ఒక కైండ్ ఆఫ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేయడమే కాకుండా అందులోని ఏదో జాపనీస్ హెర్బ్స్ వేస్తారేమో, అసలు దగ్గరనే ఎంత రిలాక్సేషన్ అంటే అంత రిలాక్సేషన్ అయిపోతుంది. సో ఇక్కడికి రావడానికి మనకు కావాల్సింది ఓ మనిషి, తర్వాత క్రెడిట్ కార్డు. సో అదిగోండి బ్రష్లు, కోమ్లు, ఫ్లాస్, ఇయర్ వ్యాక్స్, దువ్వెన్లు, అన్లిమిటెడ్ రేజర్లు, ఒక్క పని మనం తప్ప ఏమీ అవసరం లేదన్నమాట. ఇది ఎంత కవర్ టవల్స్, ఫేస్ టవల్స్, అన్లిమిటెడ్ యూజ్ మాట. 24 hours స్పా కదా, మధ్యలో ఒక్క 2 గంటలు రాత్రి 3 AM క్లోజ్ చేస్తారు క్లీనింగ్కి. ఇదిగోండి మళ్ళీ చూపిస్తారా ఎంత అద్భుతంగా అమేజింగ్గా ఉందో ఎక్స్పీరియన్స్. ఎన్ని చూపించినా అలా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మన లాంజ్లోని ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల అంటే బ్రేక్ఫాస్ట్ ఏంటి, డిన్నర్ ఏంటి, ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అన్నీ చూపిస్తున్నా. ఇది కూడా మన ఆప్షన్ ఉన్నాయి. రామెన్ తీసుకోవచ్చు, కర్రీ తీసుకోవచ్చు, రిసోటో. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే కర్రీ అండ్ రిసోటో. ఈవినింగ్ అయితే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి అసలు రైస్తోని స్టార్ట్ చేద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్ టైంకి కర్రీ అండ్ రిసోటో అంటే మిక్స్ చేసి పెడుతున్నా. కర్రీ అండ్ రిసోటో. ఈ కర్రీ అంటే మన ఇండియన్ కర్రీ లాగే ఉంది టేస్ట్. సో అందులోని రైస్లోని మిక్స్ చేసుకొని ఇది జాపనీస్ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ మాట. చూడండి. అలానే నేనైతే రిసోటో కూడా కొంచెం కలిపేసి ఇవన్నీ యాడ్ చేస్తాను, కాండిమెంట్స్. ఆ తర్వాత ఇవి జాపనీస్ పికిల్స్ ఉన్నాయి. పికిల్డ్ వీటిని ఒషింకో అంటారు అన్నమాట. సో పికిల్డ్ రాడిష్ ఇది నా ఫేవరెట్ యాక్చువల్లీ. సో ఇది యాడ్ చేసుకొని మన బ్రేక్ఫాస్ట్ టైం చూపిస్తాను. ఇంకా డిన్నర్ కూడా చూపిస్తాను ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో. ఇది సో ఇది ద బెస్ట్ పార్ట్. నేను ఇంట్లో ట్రై చేశాను జాపనీస్ ఒషింకో చేయడానికి, కానీ కుదరలేదు. అంటే వాళ్ళ సీక్రెట్ రెసిపీలు మనకు తెలియదు కదా. సో ఇదన్నమాట మన బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఎక్కడ 4 steps అక్కడ పెట్టాడం అంతా స్పిక్ అండ్ స్పాన్. ఆబ్వియస్గా చాప్ స్టిక్స్ అండ్ స్పూన్ అవసరం కానీ చాప్ స్టిక్స్తో బ్రేక్ఫాస్ట్. జాపనీస్ ఫుడ్ ఫ్యాన్స్కి ఇది బాగా అర్థమవుతాయి. ఇవన్నీ రకాలు ఇక్కడ చూడండి. ఇది ఎలా అంటే ఈ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మీకు ఒకసారి అక్కడ చూపిస్తా మీకు ఏముందో. దీంతోపాటు ఫూటా ఏమో నాకు మీసో సూప్ కూడా కొని ఇచ్చాడు. వద్దురాబాబు మీసో సూప్ ఉంటే మీసో సూపు అది కూడా ఇచ్చాడు. సో మీసో సూప్ అండ్ ఈ రిసోటో మొత్తంతో మన బ్రేక్ఫాస్ట్. చూడండి ఏం డ్రింక్స్ బాగుంటుంది తాగొచ్చు. అన్లిమిటెడ్. వాట్ డూ యు వాంట్? Whiskey? I'm sure it's free. Huh? I'm sure it's free. Yeah. It is, man. They're all free. Okay. Don't. Huh? It's okay, bro. No. It's common, dude. Why are you shy? You have to be real, man. You're a big boss, no? Alright, whiskey enjoy చేస్తాను ఫోటో బాబు. ఇక్కడ పాప్కార్న్ డిస్ప్లే. ఈ పాప్కార్న్తో పాటు మనం సీవీడ్, బార్బిక్యూ ఏది కావాలో చేసుకోవచ్చు. ఏమో రాత్రి 12 వరకు ఉంటుంది. ఆ తర్వాత కోకా-కోలా, అన్లిమిటెడ్ డ్రింక్స్. ఇది 24 hours ఉంటుంది. ఇది చూసారు కదా, బియర్, ఐస్ డ్రింక్స్, ఐస్. ఇక్కడ ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంగ్లీష్ ఆరెంజ్ జ్యూస్ కానీ, జింజర్ ఏల్ కానీ అవన్నీ. టానిక్ వాటర్, కోకా-కోలా. సో ఇది అయిపోయాక జనాలకు రిలాక్స్ అవుతారు. మనకు కావాలంటే ఇలాగ డ్రెస్లు వేసుకోవచ్చు. మొత్తం బట్టలు తీసేసి వీళ్ళు ప్రొవైడ్ చేసింది. ఈవినింగ్ మనకి చూడండి రైస్, రామెన్. ఇది మన మెన్యూ మాట. ఇవాళ సూప్, మీసో సూప్ తాగొచ్చు. చూసి రామెన్ కుక్ చేశాడు. రామెన్ కుక్ చేశాక మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. నేను సాయ్ సాస్ చేసుకుంటున్నాను. సాయ్ సాస్ వేసుకొని దానిలోని మనం రకరకాల గార్నిష్మెంట్స్ వేసుకోవచ్చు. అక్కడ చూసారు కదా, బ్యాంబూ షూట్స్ వేసుకోవచ్చు, ఫిష్ కేక్ వేసుకోవచ్చు. యాడ్ సమ్. ఇవంతా మనకి ఫ్రీ ఇది అన్నమాట. ఆ తర్వాత ఇది వేసుకున్నాక మనం సీజనింగ్ చేసుకోవచ్చు రకరకాలు. అది కూడా చూపిస్తాను. అండ్ ఐ వాంట్ ఫిష్ కేక్. వేసేసాం. అది దీన్ని మనం సీజనింగ్ చేసుకోవచ్చు.
ఈ సీజన్లో కూడా రకరకాల జాపనీస్ ఇవన్నీ వేసుకోవచ్చు. పికిల్డ్ మస్టర్డ్ కానీ ఇవన్నీ చూసారు కదా, సాల్టెడ్ కలిపివి ఇవన్నీ వేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. వాసాబి లేదు, క్యోటో స్టైల్ పికిల్డ్ వెజిటబుల్స్ అంటే. సో ఇది కాదు కానీ నాకు నచ్చేది ఏంటంటే ఇది ఓషింకో, ఇది కూడా యాడ్ చేద్దాం పక్కన సైడ్కి. సో మొత్తానికి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? There's onsen and free food, and I like this, specific clothes, and spending time with him, so nice. గుడ్. బట్ డిడ్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దిస్ ఇన్ టోక్యో? No. సో నేను ఎక్కడి నుంచి వచ్చి జపాన్ వాడికి జపాన్లోని వింత హోటల్ చూపిస్తానమాట. ఎంత అమేజింగ్ అంటే, నేను లాస్ట్ టైం అక్టోబర్లో వచ్చినప్పుడు 2 డేస్కి వచ్చాను. 4 డేస్ ఉన్నా 1 డే ఈ హోటల్లో రిలాక్స్ అవ్వడానికి. సో ఇవాళ లిక్కర్, ఫుడ్, ఈవినింగ్ స్నాక్, మసాజ్. ఆ మసాజ్ కూడా ఏంటంటే ఏదో మిషన్ లాగా కాదు, వెరీ ఎఫెక్టివ్ అన్నమాట. నీడింగ్ చేసేసి చాలా బాగా చేసింది. ఆ తర్వాత ఆన్సైన్ అయితే రికార్డు లాస్ట్ టైం చేసింది. అక్కడ అందరూ మనుషులు ఉన్నారు, ఎవరు లేకపోతే రాత్రులు చేస్తా. మనకున్న చాయిస్, ఎన్ని రకాల షాంపూస్, కండిషనర్స్, ఒక 20 రకాలు, అంతా వెరీ 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 అమేజింగ్. సో ఫుటా టుడే డే వెరీ వెల్ స్పెంట్. Yeah. Kamakura was amazing. Kamakura was so amazing. Alright. Rain and ocean. Yeah, good. మొత్తం స్పాలోని రిలాక్స్ అయిపోయాం. దాన్ని జపాన్లోని ఆన్సెన్ అంటారు. ఆన్సెన్ స్పాలోని ఫుడ్ చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ గట్టిగా చెప్పు. చాలా బాగుంది onsen.東京の新宿. నచ్చిందా? ఇదన్నమాట గైస్. సో ప్రతిరోజు వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నా, కానీ ఇదిగోండి మన బబుల్స్ టైప్ చెప్పే కదా, స్పెషల్ మ్యాట్రస్. ఆ మ్యాట్రస్ టైప్ ఏంటో తెలియదు కానీ ఎంత కంఫర్టబుల్ ఉందో. ఫోటో ఏమో ఆయన క్యాప్సూల్లో ఉన్నాడు, నేను నా క్యాప్సూల్లో ఉన్నా. మొత్తాన్ని ఇక్కడ ఎండ్ చేసేద్దాం. ఇదన్నమాట విషయం. అబ్సల్యూట్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎవరైనా టోక్యో వస్తే డెఫినెట్గా అది ఎక్స్పీరియన్స్ చేయండి. మార్నింగ్ 6కి అలారం పెట్టుకుంటున్నా, ఎందుకంటే రేపు మనం ఝాన్సీ అనే ఒక అమ్మాయి యోకోహోమా వేరే ఊర్లో ఉంటున్నారు, అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కలుద్దాం. అది కూడా అమేజింగ్ వీడియో అవబోతుంది. యాజ్ ఆల్వేస్ నా వీడియో చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.